ఫ్రెండ్స్ నమస్తే. ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోన్స్ ఈ రాళ్ళు అయితే మనకి జొన్నగిరి వజ్రాల వేటలో బయటపడినాయి. కింబర్లో నుంచి బయటికి తీసినాను ఈ రాళ్ళన్నీ. కింబర్లైట్ రాళ్ళలో నుంచి బయటికి తీసిన. చూడండి ఎలా ఉన్నాయో. కింబర్లైట్ ఈ రాళ్ళ గడ్డలో నుంచి బయటికి తీసిన ఈ స్టోన్స్ అన్నీ ఇవన్నీ పగలగొట్టి బయటికి తీసినాను. ఇవన్నీ ఈ స్టోన్స్లో నుంచే బయటికి తీసిన పగలగొట్టి. ఇవన్నీ చూడండి వీటిల్లో నుంచి తీసినాను. అయితే ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇవైతే వజ్రానికి చాలా దగ్గర పోలిక కలిగి ఉన్నాయి. ఎంతో దగ్గర పోలిక కలిగి ఉన్నాయి ఇవి. చూడండి ఇవన్నీ పగలగొట్టి బయటికి తీసిన వజ్రానికి దగ్గర పోలిక కలిగిండే స్టోన్స్ అంట ఇవి. ముందుగా నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని స్టోన్స్ అయితే మీకు మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇట్లాంటి స్టోన్స్ ఓకేనా. కింబర్లో నుంచి బయటికి తీసిన. కింబర్లో నుంచి తీస్తే ఇన్ని రాళ్ళు బయటపడినాయి. తీస్తుంటే వస్తున్నాయి బయటికి కింబర్లో నుంచి రాళ్ళు. నేనే ఆశ్చర్యపోయినా, ఇన్ని స్టోన్స్ బయటపడినాయి. ఒకటే ప్లేస్లోనే ఇవన్నీ దొరికిండేదన్నీ ఒకటే ప్లేస్లోనే. ఈ రాయి చూడండి ఎలా ఉందో. ఒక్కటే ప్లేస్లోనే ఇవన్నీ దొరికినాయి మనకి. ఒక్కటే ప్లేస్లోనే అలా ఒక క్రమ పద్ధతి ప్రకారం ఎత్తుకులాడుకుంటూ పోతే మనకు కనిపిస్తాయి. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇట్లాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోవడము, లైక్స్ ఇవ్వడము, కామెంట్స్ ఇవ్వడం, షేర్ చేయడం, ఓకేనా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది. నేను చాలా డైమండ్స్ వజ్రాలు మొత్తము ఉన్నది ఉన్నట్టుగా తీసి నేను షార్ట్ వీడియోలలో వదిలాను. రియల్ డైమండ్స్ మొత్తము. ఇవి ఫుల్ లెంత్ వీడియోలలో టాపిక్స్ సంబంధించినవి. మనము స్టోన్స్ని ఏ విధంగా అవి ఉండే చోటికి వెళ్ళాలి ఏమిటి అనేది దాని గురించి మీకు తెలియజేయడానికి నేను ఇలా ఫుల్ లెంత్ వీడియో చేసి పెడుతున్నాను. మీరు టాపిక్ అర్థమైతేనే మీకు ముందు టాపిక్ అర్థం కావాలి. ఫస్ట్ టాపిక్ అర్థం కావాలి. వజ్రాలను ఏ విధంగా వెతకాలి, ఎలా వెతకాలి అనేది తెలుసుకోవాలి. సమాచారాన్ని తెలుసుకోవాలి. అనుభవం ఉండాలి. అలా నేనైతే ఇప్పటి నుంచి కాదు, డైమండ్స్ ఎతికేది ఎప్పటి నుంచి 8th క్లాస్ నుంచి ఎతుకుతున్నా. 8th క్లాస్ నుంచి ఎతుకుతున్నా నేను. అయితే నాకైతే వజ్రం అయితే దొరకలేదు. కొత్తగా నేనైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసినాను. మీరైతే సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లాంటి మరిన్ని స్టోన్స్ మీకు చూపిస్తాను, ఓకేనా. నేనైతే డిగ్రీ వరకు చదువుకున్నా. డిగ్రీ కంప్లీట్ అయింది. 8th క్లాస్ నుంచి వెతుకుతున్నా. ఒక్కటి కూడా దొరకలేదు. టైం దొరికినప్పుడల్లా ఇలా వజ్రాన్వేషణకి వెళ్ళేవాడిని. సో చూడండి ఈ స్టోన్ చూడండి. ఈ గడ్డలో నుంచి తీసినాను రాళ్ళని బయటికి. ఇట్లాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తా. ఇవి మొత్తం టోటలీ కింబర్లో నుంచి బయటికి తీసినానయ్యా. చూడండి ఈ స్టోన్స్. ఇవి ఎంతో ఒక క్రమ పద్ధతి ద్వారా అన్వేషణ చేయాల్సి ఉంటుంది. ఎంతో ఓపికతో వెతకాలి. ఓపికగా వెతకాలి. ఓపిక లేకపోతే ఎంత ఎతికి ఎన్ని తిరిగి ఎన్ని ప్రాంతాలు తిరిగినా వేస్టే. ఓపికగా ఎత్తుక్కోవాలి మనము. ఓపికతో సహనంతో వెతుక్కుంటూ వెళ్ళాలి. ఓపికగా వెతకాలి. వజ్రాలు అనేటివి ఎంతో ఓపికగా వెతకాలి.
నేను ఎంత ఓపికగా ఈ కింబర్లైట్ రాళ్ళ నుంచి బయటికి తీసిన. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఆడే కూర్చొని ఆడే తీసి బయటికి తీసినవి కింబర్లో నుంచి ఒకే ప్లేస్లోనే మొత్తం తీసినాను. ఇవన్నీ కింబర్లో నుంచి బయటికి తీసినట్టుగా ఒకటే ప్లేసే. చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ ఒకటే ప్లేస్లో నుంచి బయటికి తీసిన, ఒకటే ప్లేస్లో నుంచి. ఇట్లాంటివన్నీ ఇంకా చూడండి. ఇది రెడ్, ఇది ఇది కూడా ఇది వజ్రానికి సంబంధించినట్టుగా. వజ్రానికి వజ్రం పైన ఉంటాయంట ఇవి. వజ్రం రాయి మీద, వజ్రం మీదే ఉంటాయంట ఇవి. అయితే ఇవి వజ్రం మీద ఉండేటివి అన్నీ వడకలంట. ఇవి వజ్రం మీద ఉండే వడకలంట. ఇవి ఉండే చోట వజ్రాలు ఉంటాయి అనేది అందుకే అనుకుంటా. చూడండి ఎలా ఉందో స్టోను. ఇది గాజొడక మాదిరిగా, పేడకాళ్ళ మాదిరిగా, పేడకాళ్ళు చూసింటారు కదా మీరు, పేడకాళ్ళు మాదిరిగా ఇవి అప్పచ్చప్పచ్చి ఇట్లుంటాయి. అప్పచ్చప్పచ్చి ఇట్లా అప్పచ్చప్పచ్చి మాదిరిగా ఉంటాయి. పేడకాళ్ళ మాదిరిగా ఉంటాయి. రెడ్ కలర్లో ఉంటాయి. రెడ్ కలర్లో మనము బాగా ఇవైతే ఈ స్టోన్స్ అయితే ఇవి వర్షాలు పడినప్పుడే బయటపడతాయి. ఈ స్టోన్స్ వర్షాలు పడినప్పుడే కనపడతాయి ఇవి. ఈ రాయి ఉందంటే ఆటోమేటిక్గా ఇక్కడ వజ్రాలు ఉంటాయని అర్థం అంట. చాలాసార్లు చెప్పినారు నాకు, ఇవి ఉండే చోట వజ్రాలు ఉంటాయని అర్థం అని చెప్పారు నాకు. ఇవి ఉండే చోట వజ్రాలు ఉంటాయి. అర్థమైంది ఫ్రెండ్స్? ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ మరిన్ని వీడియోలు చూడండి. ఇది క్రిస్టల్. ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయి. చూపిస్తా చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తా మీకు. ఇది ఈ రాయి, ఇవి ఈ 4 స్టోన్స్ ఉన్నాయి కదా, 4 రాళ్ళు గొర్రెలు ఇరుక్కుంది. ఇది ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయి. ఈ రాళ్ళు మనకి కనిపిస్తున్న చోట వజ్రాలు ఉంటాయి. వజ్రాలు చూడండి, బాగా కనిపిస్తున్నాయా? చూపిస్తున్నా, బాగా చూడండి. ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయంట. ఈ రాళ్ళు ఇవి వజ్రానికి ఆ ప్లేస్లో వజ్రాలు ఉన్నాయని అర్థం. ఈ స్టోన్స్ దొరికే చోట ఆ ప్లేస్లో వజ్రాలు ఉంటాయని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి వజ్రానికి ఫాదర్ ఉన్నట్ల వజ్రానికి ఫాదర్ సన్ ఉన్నట్ల వజ్రానికి ఫాదర్ సన్ ఉన్నట్ల వజ్రానికి ఇది వజ్రానికి ఫాదర్. ఇవి ఫాదర్ ఉన్నట్ల స్టోన్స్. అర్థమైందా? ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఆటోమేటిక్గా ఉంటాయి ఆ ప్లేస్లో. ఎంత అడుగు భాగానైనా కానీ, అడుగునైనా లోపలైనా కానీ ఉంటాయి. ఈ స్టోన్స్ దొరికే చోటే మనకి వజ్రాలు ఉంటాయని అర్థం చేసుకోవాలి. చూపించిన కదా ఫ్రెండ్స్, ఇట్లాంటి వీడియోలన్నీ మీకు ఎంతో మంచి సమాచారాన్ని తెలియజేసినాను. ఓకేనా? వీలైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలియజేయండి. ఓకేనా?
చూడండి ఎలా ఉంది ఈ క్రిస్టల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అయితే ముందుగా ఇంకో విషయం మీకు చెప్పాలని అనుకుంటున్నాను. రియల్ డైమండ్స్ మొత్తము నేను షార్ట్ వీడియోలలో వదిలాను. సో నాకైతే వీడియోస్ని ఎడిటింగ్ చేయడం రాదు. సో అందువల్ల కంప్యూటర్లో వాటిలో ల్యాబ్లో దానిలో చేసి ఎడిటింగ్ చేయడం నాకు రాదు. సో నేను రియల్గా వదులుతున్న వీడియోలో ఎడిటింగ్ లేదు, ఏం లేదు, రియల్ అంతే, రియల్ అంతే, న్యాచురల్గానే ఓకేనా వదులుతున్న స్టోన్స్. న్యాచురల్గానే ఎడిటింగ్ చేయడం రాదు నాకైతే. సో రియల్ డైమండ్స్ అన్నీ నేను రియల్ డైమండ్స్ని షార్ట్ వీడియోలలో రిలీజ్ చేసినాను. అందులో మీరు చూడొచ్చు వెళ్ళి షార్ట్ వీడియోస్లో. టాపిక్ ఫస్ట్ మీకు టాపిక్ అర్థం కావాలి. టాపిక్ అర్థమైతే మీరు వజ్రాన్ని చేజిక్కించుకోవచ్చు. టాపిక్ అర్థం చేసుకొని వెతకాలి. ఫస్ట్ టాపిక్ మెయిన్ టాపిక్ అర్థం అవ్వాలి. టాపిక్ అర్థమైతే మీకు వజ్రాలు ఎలా వెతకాలి, ఏమిటి, ఏ విధంగా వెతకాలి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. టాపిక్ తెలుసుకోవాలి, ఎలా వెతకాలి ఏమిటి అనేది అర్థమైతే మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్ అర్థం కావాలి ఫస్ట్. మీకు టాపిక్ అర్థమైతే డైమండ్స్ని మీరు చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. అనుకున్న పద్ధతి, నైపుణ్య పద్ధతి, అలాగే ఎంతో ఓపికతో వెతకాలి. క్షుణ్ణంగా ఓపికగా వెతకాలి. క్షుణ్ణంగా వెతికితే అప్పుడు దొరుకుతాయి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఎంతో ప్యూర్ క్రిస్టల్ ఉండే చోట ఎక్కువగా ఉంటాయి డైమండ్స్ ఉంటాయి. డైమండ్స్ ఉండేదానికి అవకాశము. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. చూపించిన కదా, ఇవి ఉండే చోట వజ్రాలు ఉంటాయని, ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయనేది. ఓకేనా, ఇది కూడా వజ్రం మీద, వజ్రము డైమండ్ మీద ఉడకలు. ఇవి డైమండ్ మీద ఉడకలు అంట. వజ్రం మీద ఉడక, డైమండ్ మీద ఉంటాయంట. ఇవి ఈ రాళ్ళే అంట ఉండేది, దాని మీద కప్పెట్టేసి ఉంటాయి ఇవి ఉడకలు. ఇవన్నీ ఇవి వజ్రానికి ఫాదర్ ఉన్నట్ల. ఈ రాళ్ళు వజ్రానికి ఫాదర్ ఉన్నట్ల. ఈ రాళ్ళు వజ్రానికి ఫాదర్ ఉన్నట్ల, ఫాదర్ సన్ ఉన్నట్ల, ఫాదర్ సన్ అన్నట్ల. ఇట్లాంటివి ఇవి ఒక పద్ధతి ద్వారా వెతకాలి. ఇవి ఉండే చోట ఉంటాయి. చూడండి, ఇవి చూడండి. ఇవి ఎత్తకాలంటే ఒక క్రమ పద్ధతి ద్వారా వెతకాలి. ఇది ఈ రాళ్ళు ఉండే చోటే వజ్రాలు ఉండేది. ఈ రాళ్ళు ఉండే చోటే వజ్రాలు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అది కూడా అదే.
ఈ రాళ్ళు ఉండే చోటే వజ్రాలు ఉంటాయి. ఈ రాళ్ళు ఉండే చోటే వజ్రాలు ఉంటాయి. ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయి. వజ్రానికి సాంకేతం అంట ఇది. వజ్రాలు ఉండేదానికి అవకాశం అంట. ఇవి ఉండే చోటే వజ్రాలు ఉంటాయంట. ఓకేనా? ఇవి బాగా అర్థం చేసుకోండి. ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయి. ఇలా ఉంటాయి ఇవి. ఈ రాళ్ళు ఈ షేపులు కలిగి ఉంటాయి. చూడండి, ఇవి ఉండే చోట వజ్రాలు ఉంటాయి. ఇవి ఉండే చోట మళ్ళీ 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 చూపిస్తున్నా మీకు. ఎందుకంటే కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి అన్వేషణ చేస్తూ ఉంటారు. మీకు అర్థం కావాలని చూపిస్తున్నా. ఈ రాళ్ళు ఉండే చోట, ఈ రాళ్ళు కనిపించే చోట వజ్రాలు ఉంటాయి. వజ్రాలు, ఈ రాళ్ళు ఉండే చోటే వజ్రాలు ఉంటాయంట. ఓకేనా? ఇవన్నీ డైమండ్స్ దొరికే ప్రాంతాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఉన్నాయంటే అక్కడ డైమండ్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా? చూడండి, ఇవన్నీ స్టోన్స్. చాలా క్రిస్టల్స్ చూస్తే మనకి తిప్పుతూ ఉండాలనిపిస్తుంది. క్రిస్టల్స్ తిప్పుతూ మరి చూస్తాము. చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్. ఇట్లాంటివి ఉండే చోట ఉంటాయి. ఇవి ఉండే చోట ఉంటాయి రాళ్ళన్నీ. ఈ రాయి చూడండి ఎలా ఉందో. ఇది చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్. ఎంత అద్భుతంగా ఉన్నాయి స్టోన్స్. క్రిస్టల్ డైమండ్ అనుకున్నా. దీన్ని చూస్తేనే డైమండ్ చేతిలోకి వచ్చారా అనుకున్నా. ఈ రాయి చూస్తేనే ఇది పాలు కొట్టినప్పుడు బయటకు వచ్చింది. ఇది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయి స్టోన్స్. ఇవి ఉండే చోటే వజ్రాలు ఉంటాయి. ఇవి ఉండే చోట వజ్రాలు ఉంటాయి. ఇవి ఉండే చోట ఈ 5 స్టోన్స్ అవే. 5 స్టోన్స్ అవే. ఇవన్నీ చూడండి. కింబర్లో నుంచి తీస్తే ఇన్ని రాళ్ళు బయటకు వస్తాయా అని మీరు అనుకోవచ్చు. ఓకేనా? ఒక్క చోట కాదు, పొద్దున్నుంచి నేను సాయంత్రం వరకు తవ్వుతూనే ఈ రాళ్ళ పగలగొడుతూనే మొత్తం అన్నీ. పక్కన సైడ్ కొండ ప్రాంతం గుట్ట మీద వజ్రాన్వేషణ చేసిన గుట్ట ప్రాంతం మీద. ఓకే ఫ్రెండ్స్.
తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకేనా. ఇవి కూడా ఈ రాళ్ళన్నీ ఉండే చోట వజ్రాలు ఉంటాయి. ఈ రాళ్ళు ఉండే చోట చూడండి ఫ్రెండ్స్, ఇవి ఉండే చోటే వజ్రాలు ఉంటాయి. ఓకేనా. ఈ స్టోన్స్ ఉండే చోట వజ్రాలు ఉంటాయి. అర్థమైంది. ఆ స్టోన్స్ ఉండే చోట వజ్రాలు ఉంటాయి. చూడండి ఎలా ఉంది స్టోన్స్, ఇవన్నీ వజ్రాలు ఉండే చోట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకోకుండా ఉంటే చేసుకోండి. నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది. నేను పోస్ట్ చేయగానే వస్తుంది మీకు. ఓకేనా. వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నేను ఇడిచే ప్రతి వీడియో మీకు పోస్ట్ ద్వారా వస్తుంది. మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే పోస్ట్ ద్వారా వస్తుంది. ఓకేనా. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.